రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్పై ప్రభుత్వం వేటు వేసింది. డాక్టర్ పివివి సత్యనారాయణను విధుల నుంచి తొలగించింది. కల్తీ పాల ఘటన బాధితులకు వైద్యం అందించే విషయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. కొన్ని నెలలుగా రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో రోగుల నుంచి సూపరింటెండెంట్పై ఫిర్యాదులు వస్తున్నాయని తెలుస్తోంది. వరుసగా వివాదాలు రావడంతో సత్యనారాయణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కొత్తగా సూపరింటెండెంట్గా డాక్టర్ కెనడీని నియమించింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ హిమబిందు. ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమహేంద్రవరం ఆసుపత్రికి సంబంధించి అక్కడ వైద్యం చేయవలసిన డాక్టర్స్ విషయంలో అక్కడ ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారో సూపరింటెండెంట్ అక్కడున్న బాధితుల పక్షాలను కూడా సరిగ్గా వ్యవహరించకపోవడంతో ఇప్పటికే పలుసార్లు అక్కడున్న స్థానికులు కానీ ప్రజా సంఘాలు కానీ మండిపడే పరిస్థితి కనబడుతుంది. దీంతో ఎవరైతే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ పివివి సత్యనారాయణ కూడా తొలగింపు చేస్తూ ప్రభుత్వం వేటెత్తి కల్తీ పాలు బాధితులకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించడంపై విధులు నిర్లక్ష్యం వహించడంతో సూపరింటెండెంట్ అయితే వేటు తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా కూడా రాజమహేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్యంపై అంటే అక్కడ స్థానికంగా చాలా మంది ప్రధానంగా చూసుకుంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా వాతావరణం తలెత్తే ఓ పక్క కాకినాడ కానీ రాజమహేంద్రవరం చేరుకుంటారు. అయితే రాజమహేంద్రం చేరుకున్న పేషెంట్స్ కి సరైన వైద్యం చేయకపోవడంతో వరుస వివాదాలు తలెత్తున్నాయి. దీంతో కూడా అక్కడ ఆసుపత్రిలో కూడా కొంతమంది స్టాఫ్ కూడా సరిగ్గా వ్యవహరించకపోవడంతో సూపరింటెండెంట్ దృష్టి తీసుకెళ్ళినా కూడా సరిగ్గా పట్టించుకోకపోవడంతో పలుసార్లు వివాదాలు చోటు చేసుకున్నాయి. అయితే కొత్తగా సూపరింటెండెంట్ కూడా డాక్టర్ కెనడీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే స్థానికంగా అంటే ఎవరైతే కొంచెం మధ్య చిన్న తరగతి ఎవరైతే కుటుంబాలు ఉన్నారో వారంతా కూడా ప్రభుత్వం అంటే సరైన డబ్బులు కట్టలేక ఇబ్బంది పడలేక ఏదైనా ప్రభుత్వాలు చికిత్సకు వస్తే అటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అక్కడున్న స్థానికులు అయితే మండిపడుతున్నారు. అయితే స్థానికంగా ఉన్న సూపరింటెండెంట్ ఎక్కడైనా హాస్పిటల్లో సరైన ఇబ్బందికర వాతావరణం తలెత్తే సూపరింటెండెంట్ దృష్టి పెడతారు. కానీ సూపరింటెండెంటే సరిగ్గా పట్టించుకోకపోవడంతో అక్కడ స్థానికులు అలాగే ప్రజా సంఘాలు అయితే మండిపడుతున్నారు. దీంతో ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కొత్తగా సూపరింటెండెంట్ గా డాక్టర్ కెనడీని కూడా నియమిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి చెప్పవచ్చు. ఏమైందో రైట్, థ్యాంక్ యూ రాజేష్.